చంద్రయ్య సావిత్రి దంపతులు పేరుకు పేదవాళ్లు కావచ్చు కాని ప్రేమకి మాత్రం కోటీశ్వరులు. చిన్న ఇంట్లో ఉంటూ చేతనైన కూలి పనులు చేసుకుంటూ ఊరివాళ్లతో గౌరవ మర్యాదలతో నడుచుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఏమయ్యా, నేనడిగిన 10,000 డబ్బులను అప్పుగా తీసుకొచ్చారా? ఇంకా లేదు సావిత్రి, ఈరోజు సాయంత్రం ఇస్తానని చెప్పాడు. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. తీసుకోవడం మర్చిపోకండి. రేపు మనం పట్నంలో చక్కగా కాపురం చేసుకుంటూ అల్లుడితో ఆనందంగా ఉంటున్నా ధరణి దగ్గరికి వెళ్ళాలి. అలాగే సావిత్రి. పెళ్ళై 2 ఏళ్లు దాటింది. ఇంతవరకు అమ్మాయి ఫోన్ చేసి ఎలాంటి శుభవార్త చెప్పకపాయే. రేపు మనం పట్నం వెళ్ళి కూతురుని అల్లుడిని పెద్దాసుపత్రిలో పిల్లల కోసం చూపిద్దాం. బియ్యంకుల వాళ్లకు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్లు కూడా శుభవార్త కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు సావిత్రి. అమ్మాయికి అల్లుడికి పిండి వంటలు చెయ్యి. నాకు పనికి టైం అయింది, బయలుదేరుతాను. ఉండండి, అన్నం డబ్బా తీసుకొస్తాను అని సావిత్రి ఇంట్లోకి వెళ్ళింది. వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే పట్నంలో కాపురం ఉంటున్న కూతురు ధరణి, అల్లుడు ఆకాష్లు విడాకుల కోసం పెద్ద యుద్ధం చేస్తున్నారని. సాయంత్ర సమయం. కెఫేలో మూల టేబుల్ దగ్గర ఆకాష్, విజయ్లు కూర్చున్నారు. ఏరా ఆకాష్, నేను విన్నది నిజమేనా అని విజయ్ అడిగేసరికి ఆకాష్కి కోపం వచ్చింది. నిజమేరా, నాకు విడాకులు కావాలని 4 రోజుల నుంచి ధరణిని వేధిస్తున్నాను. అయితే ఇప్పుడేంటి? ఈ విషయం మాట్లాడాలనే ఇక్కడికి తీసుకొచ్చావా? ఎందుకురా అలా అరుస్తావు? అడిగిన దానికి నిదానంగా సమాధానం చెప్పలేవా? ఎందుకు తనని 4 రోజుల నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నావు? నేను విడాకులు అడుగుతున్న విషయం చెప్పిన ధరణి ఎందుకో కూడా చెప్పే ఉంటుంది కదరా. మళ్ళీ నువ్వు నాతో ఇక్కడ పంచాయతీ పెట్టడం అవసరమా చెప్పు? అసలు సరైన కారణం ఏంటో చెప్పు. గొడవలంటే ఏంట్రా? గొడవలు లేని ఇల్లుంటుందా? గొడవ పడని భార్యాభర్తలుంటారా? అసలు మీ మధ్య జరుగుతున్న గొడవలకు కారణం ఎవర్రా అని విజయ్ అడిగిన ప్రశ్న ఆకాష్ను రెచ్చగొట్టింది. సరిగ్గా అదే సమయంలో పార్కులోని ఒక బెంచి మీద ధరణి, తన ఫ్రెండ్ లలిత కూర్చున్నారు. ఆ పార్క్ ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని ధరణి మనసు మాత్రం పెద్ద తుఫాన్లో చిక్కుకున్నట్టుగా ఉంది. ఎవరు పోయారని మనమిప్పుడీ మౌనం పాటిస్తున్నామో నాకు అర్థం కావడం లేదు ధరణి. ధరణి ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. పార్కులో కలుద్దామని చెప్పావు, వచ్చాను. ఇప్పుడైనా విషయం చెప్తావా, లేదంటే ఇలాగే మౌనంగా ఉంటావా? ఏమైంది ధరణి? లలిత, నేను ఆకాష్కి విడాకులివ్వాలనుకుంటున్నాను అని ధరణి నోరు తెరిచి చెప్పిన మాట విని లలిత ఆశ్చర్యపోయింది. ఏమంటున్నావు ధరణి? ఆకాష్కి విడాకులిస్తావా? ఇంత పెద్ద నిర్ణయమా? ఏమైందసలు? ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోజూ గొడవలే లలిత. నేను మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే, ఏం చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే. అసలు నేను బ్రతికుండడమే మహా తప్పు అన్నట్టుగా నన్ను తిడుతున్నాడు. 4 రోజులుగా విడాకులు కావాలని వేధిస్తుంటే ఏం చేయను చెప్పు? ఏమిటి నువ్వు చెప్పేది? ఆకాష్ 4 రోజుల నుంచి విడాకులు కావాలని నిన్ను వేధిస్తున్నాడా? మరి ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ఉండకూడదు లలిత. కాని ఆయన ప్రవర్తనని తట్టుకోలేక, విడాకుల కోసం వేధిస్తున్న తీరును భరించలేక విజయ్ అన్నకి చెప్పాను. ఇప్పుడు నీకు చెప్తున్నాను. మరి విజయ్ ఏమన్నాడు? ఆయనతో మాట్లాడతానని చెప్పాడు. అసలు ఆకాష్ ఈ ధరణి నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడో ఏమైనా చెప్పాడా? ధరణి మౌనంగా ఉంది. చీకటి పడింది. చల్లని వాతావరణంలో రాఘవయ్య, జానకి దంపతులు ఇంటి బయట వేసుకున్న మంచంలో కూర్చున్నారు. ఏమండి, ఆకాష్కి ఫోన్ చేశారా? ఉదయం చేశాను జానకి. పనిలో ఉన్న నాన్న 1 గంట తర్వాత చేస్తానని చెప్పాడు. మళ్ళీ ఇంతవరకు చేయలేదు. తాతయ్య, నానమ్మ అని పిలిపించుకోవాలనే మన ఆరాటం. కొడుక్కి కొంచెం అర్థం కాకపోతే ఎలా చెప్పండి? ఏం చేద్దాం జానకి? కొడుకు కోడలు కలిసి మన దగ్గరికి ఎప్పుడు స్వీట్ డబ్బా పట్టుకొస్తారా, ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఎదురు చూడటం తప్ప. మనం ఒకసారి పట్నంలో ఉంటున్నా కోడలు కొడుకు దగ్గరికి వెళ్ళొద్దామా? వెళ్ళి రావడానికి ఎలాంటి సమస్య లేదు. కాకపోతే అక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పాల్సిన శుభవార్త చెప్పరు కదా జానకి. నువ్వే నెమ్మదిగా కోడలతో మాట్లాడి విషయం తెలుసుకో. అప్పుడిక తప్పదనుకుంటే ఖచ్చితంగా వెళ్దాం. అలాగేనండి అని జానకి ఇంట్లోకి వెళ్ళింది. కెఫేలో కూర్చున్న విజయ్తో, ధరణి నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేనెంత పని ఒత్తిడిలో ఉంటానో చూడదు. ఏవైనా తన వర్షంలోనే ఆలోచిస్తుంది, గొడవ పడుతుంది.
కోపంలో చేతికి ఏది దొరికితే దాన్ని పగలగొడుతుంది. నువ్వు ధరణిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? అది ఇప్పుడు అవసరమా? మేమిక కలిసి ఉండడం కుదరదంతే. అందుకే నెల రోజుల నుంచి విడాకులు కావాలని అడుగుతున్నాను. విడాకులంటే చిన్న విషయం కాదురా. కోపంలో తీసుకునే నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అని విజయ్ చెప్పిన మాటలు ఆకాష్కి నచ్చలేదు. కోపం వచ్చింది. బలంగా అక్కడి బల్లని కొట్టాలనుకున్నాడు. కాని అది కెఫే అని గుర్తుకొచ్చి ఆగిపోయాడు. అరే, నువ్వు నా ఫ్రెండ్వే కదరా. నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి గానీ ప్రశ్నించకూడదు. ఫ్రెండ్ని కాబట్టే ప్రశ్నిస్తున్నానురా. నువ్వు ధరణి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకేరా నేనింతలా ఆరాటపడుతున్నాను. ధరణి అసలు ఎప్పుడు నా మాట వినదు. నేను చేసే ప్రతి పనిని విమర్శిస్తుంది. నాతో వాదిస్తూనే ఉంటుంది. సరే కాని ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశావా? లేక నువ్వు కూడా ఆమె మాటలు వినకుండా నీ కోపంతోనే గొడవపడ్డావా? తనొక పల్లెటూరి అమ్మాయి, చదువులేని ఇల్లాలు, ఖర్చు పెట్టడం తప్ప సంపాదన తెలియని మూర్ఖురాలు. ఏదైనా నేర్చుకుని నీ కాళ్ళ మీద నిలబడు అంటే అస్సలు వినిపించుకోదే. పైగా నువ్వు ఉండగా అవన్నీ నాకెందుకు అని అంటుంది. ధరణి చెప్పేది నిజమే కదరా. తనని పట్టించుకోకుండా రాత్రిపోయలు కష్టపడుతున్న భర్తున్నప్పుడు తను అలాగే చేస్తుంది. ఇద్దరి మధ్య మాటలు కఠినంగా మారాయి. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడకుండా కూర్చున్నారు. అలా మౌనంగా ఉంటే ఎలా ధరణి? నేనడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది. కాని మాట్లాడితే గొడవగా మారుతుంది. అప్పుడు నేను మౌనంగా ఉంటాను. ఆ మౌనం కూడా అతనికి నచ్చదు. గొడవ పెట్టుకుంటాడు. ధరణి, విడాకులు అంటే జీవితాన్ని 2 ముక్కలు చేయడం లాంటివి. నువ్వు నిజంగా ఆకాష్ని ప్రేమించడం లేదా? ఆకాష్తో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఇష్టం లేదా? ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కాని ప్రశాంతత లేదు. నిత్యం ఆయనతో మాటలు పడుతూ ఉండలేను. నేను మనిషిని లలిత. నాకు మనసుంటుంది. ఏ మాట మాట్లాడినా నువ్వు పల్లెటూరు, నీకు తెలివి లేదు, అందం లేదు అని సూతికుచ్చినట్టు మాట్లాడతాడు. ఇక నా వల్ల కాదు లలిత. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ధరణి మెల్లగా, లలిత, నాకు నీ సహాయం కావాలి. ఏం చేయాలి? విడాకుల ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఒక మంచి లాయర్ ఎవరో చెప్తావా? నేను ఒంటరిగా ఈ విషయం హ్యాండిల్ చేయలేను. ధరణి ముఖంలో లలితకి బాధ కనిపించింది. నేను సహాయం చేస్తాను, కాని ఒక షరతు అని తన షరతు చెప్పింది లలిత. అయితే విడాకులే సరైన పరిష్కారమా? నాకు తెలీదు, కానీ ఇప్పుడు దూరం కావాలనిపిస్తోంది. కనీసం కొంత మనశ్శాంతైనా దొరుకుతుందేమో అని అనిపిస్తుంది. సరే, నువ్వు నిర్ణయం తీసుకున్నాక నేనేం అడ్డురాను. ఒకసారి ఆలోచించు. ఇదే నీ చివరి నిర్ణయమా? నాకు నీ సాయం కావాలరా విజయ్. ఒకసారి తనతో మాట్లాడమంటావా? మంచి లాయర్ని చూసిపెట్టు. ప్రాసెస్ ఏంటో తెలుసుకో. ఇదంతా ఒంటరిగా నేను చేయలేనురా. అని చెప్పగానే విజయ్కి చాలా బాధ కలిగింది. నాకు తెలిసిన ఓ మంచి లాయర్ ఉన్నాడు, కానీ ఒక కండిషన్. అని తన కండిషన్ గురించి చెప్పాడు. అందుకు ఆకాష్ ఇంట్రెస్ట్ చూపించలేదు. 2 రోజుల తర్వాత ప్రముఖ లాయర్ విశ్వనాథం ముందు ధరణి, ఆకాష్లు కూర్చున్నారు. ధరణి కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం లాయర్ గమనించాడు. మీ సమస్య ఏంటో ప్రశాంతంగా చెప్పండి. మా ఇద్దరికి అసలు పట్టం లేదు సార్. రోజూ గొడవలే. మేం విడిపోవాలని అనుకుంటున్నాం. ఏమ్మా ధరణి, నువ్వేమనుకుంటున్నావు? విడాకులివ్వండి లాయర్ గారు, ఇది మంచిదనుకుంటున్నాను. మీరు ఒకరినొకరు ఎందుకు పెళ్లి చేసుకున్నారో గుర్తుందా? అప్పుడు కలిసి బతకాలని అనుకున్నాం. ఇప్పుడు అదే కలిసి బతకలేమని అర్థం చేసుకుని విడాకుల కోసం వచ్చాను సార్. మేము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం సార్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదనుకుంటున్నారా? ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. నేను మీకు వెంటనే విడాకులు ఇవ్వలేను. ముందు మీ ఇద్దరు ఓ పని చేయండి. వచ్చే 30 రోజుల పాటు ప్రతిరోజు ఒకరికొకరు ఒక మంచి విషయం చెప్పుకోండి. రోజుకొక్కసారైనా కలిసి భోంచేయండి. మీ ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు అరగంట మాట్లాడుకోండి. తర్వాత కూడా విడిపోవాలని అనుకుంటే నేను మీ కేసు తీసుకుంటాను. ఇక వెళ్ళండి అని చెప్పగానే ఇద్దరూ అక్కడ్నుంచి బయలుదేరారు. లాయర్ విశ్వనాథం అనుభవజ్ఞుడు. ఇలాంటి జంటలను చాలాసార్లు చూసినవాడు. లలిత, విజయ్లు లాయర్కి కృతజ్ఞతగా నమస్కారం పెట్టారు. ఇది చివరి ప్రయత్నం. 30 రోజుల తర్వాత తెలుస్తుంది. ప్రేమకి, పెళ్లికి విలువనిస్తారా, లేదంటే విడాకుల కోసం వస్తారా చూద్దాం. ఇక మీరు వెళ్ళండి అని చెప్పగానే లలిత, విజయ్లు